కడప జిల్లా జమ్మలమడుగులో అంగరంగ వైభవంగా అయ్యప్ప స్వామి గ్రామోత్సవాన్ని నిర్వహించారు. ఏకశిల పదునెట్టాంబాడి దేవాలయంలో గురుస్వామి భాస్కర్ రెడ్డి స్వామి ఆధ్వర్యంలో అయ్యప్ప స్వామికి ప్రత్యేక పూజలు చేశారు. అనంతరం ఘనంగా అయ్యప్ప స్వామి గ్రామోత్సవాన్ని నిర్వహించారు. గ్రామోత్సవంలో బాల బాలికలు మహిళలు పెద్ద ఎత్తున పాల్గొన్నారు. చరాచర దిగ్భాగాన శ్రీశైల ఆగ్నేయే పినాకి నదీ తీరమున శ్రీ గణపతి కుమార అయ్యప్ప స్వామి ఏకశిలా 18 దేవాలయం వెలిసిన విషయం మీకు అందరికీ తెలిసిందే. ఈరోజు ఉదయము గ్రామోత్సవంలో భాగంగా గ్రామంలో ఉండేటువంటి అన్ని దేవాలయాల్లో ఉండేటువంటి దేవతలకు శాంతి చేకూరాలనే ఉద్దేశంతో అన్ని దేవాలయాల్లో ఆకుపూజ కార్యక్రమం ఏర్పాటు చేయడం జరిగింది. తర్వాత సాయంత్రం 3 గంటలకు ఇక్కడి నుంచి బయలుదేరి పురవీధుల గుండా, అంటే పూర్వం రథం ఏ విధంగా తిరుగుతుందో ఆ విధమైనటువంటి దారిలో మనము గ్రామోత్సవ కార్యక్రమం జరుపుతాము. ఈరోజు గ్రామోత్సవంలో భాగంగా ముఖ్యంగా కేరళ వారి నుండి దాదాపు 20 మందిని మన కేరళ కథలిక్ అంటారు, అది డ్రమ్స్ పిలిపించడం జరిగింది. వారు వారి యొక్క విన్యాసంతో మనందరినీ కూడా ఆలకిస్తారు. అదేవిధంగా బాలికల చేత తర్వాత ఇది మనము నృత్యం ఏర్పాటు చేయబడింది, కోలాటం అంటారు దాన్ని కూడా. ఆ కోలాటంతో పాటు ఇంకా వేషధారణ కూడా ఉంది. వేషధారణ 4 రకాల వేషాలు వేస్తారు. ఇవన్నీ కూడా గ్రామం పురివీధుల గుండా స్వామివారి విగ్రహం ముందర పోతూ ఉంటాయి. తర్వాత మహిళలు కూడా దీపోత్సవ కార్యక్రమంలో చాలామంది పాల్గొంటారు. ఈ మహిళలు కూడా దీపోత్సవంలో చాలా కన్నుల విధంగా ఉంటుంది, చూసేయానికి చాలా ఆహ్లాదకరంగా ఉంటుంది. ఎందుకంటే దాదాపు 1.5 కిలోమీటర్ దీపాలు పట్టుకొని పోతూ ఉంటే ఎంత బాగుంటుందో ఒకసారి మీరే ఊహించుకోండి. స్వామి